నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ శ్రావణి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మాణిక్ గారు. మాణిక్ గారు నమస్తే అండి. నమస్తే అండి. మాణిక్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ప్రసాదంలో క్వాలిటీ తగ్గింది అంటూ జగన్ తనకు సంబంధించిన మనుషులతో తెలంగాణ హైకోర్టులో ఒక పిటిషన్ వేయించినట్లుగా తెలుస్తుందండి. అసలు టీటీడీ అనేది ఆంధ్రప్రదేశ్ కు సంబంధించింది. అదే విధంగా ఆయన హయాంలో టీటీడీలో కల్తీ నెయ్యి వాడారంటూ ఇలా చాలా ఆరోపణలు వచ్చాయి. అప్పుడు పట్టించుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఏపీలో ఉన్న ఒక టీటీడీకి సంబంధించి తెలంగాణలో కేసు వేయటం ఏంటి? అసలు దీన్ని ఎలా చూడాలంటారు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పరిపాలనా కాలంలో అసలు టీటీడీని ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా మనుషుల భక్తుల యొక్క మనోభావాలని గౌరవిస్తూ ఆయన పరిపాలన సాగించాల. కేవలం ఆర్థిక వనరుగా ఎంత లాభం వస్తుంది, ఇందులో ఎంత నొక్కొచ్చు, డబ్బులు ఎంత వెనకేయచ్చు, ఒక కమర్షియల్ గా అంటే భక్తుల మనోభావాలను కూడా కాలరాస్తూ ఆయన పరిపాలన కొనసాగించారు. అందులో భాగంగానే ఆయన బాబాయిలు క్రిస్టియన్లు అయినటువంటి వైవి సుబ్బారెడ్డి అండ్ భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించారు. ఆయన అంటే ఒక క్రిస్టియన్ ఆ బాధ్యత ఎలా తీసుకుంటాడు అసలు? ఎందుకంటే క్వైట్ ఆపోజిట్ ఉంటది కదా ఆ రిలీజన్ కి ఈ రిలీజన్ కి. అసలు ఈ పదవి మేము తీసుకొని జగన్ బాబు మాకు వేరేది అప్పగించు అని అనాలి. వాళ్ళకి బుద్ధి లేదు, ఇతనికి డబ్బులు దొబ్బేయాలని ఒక కమర్షియల్ గా చూశాడు ఆధ్యాత్మిక కేంద్రాన్ని. వేల మంది భక్తులు, లక్షల మంది భక్తులు వాళ్ళకి ఎంతో పవిత్ర భావంతో పుణ్యభావంతో సమాజ శ్రేయస్సు కోసం, హితం కోసం ఎంతో మందికి లబ్ధి చేకూరే విధంగా ఉంటాయని చెప్పేసి వాళ్ళ మొక్కులు తీర్చుకొని హుండీలో డబ్బులు వేస్తే ఆ డబ్బుల్ని ఇష్టానుసారంగా దోచుకొని, అంటే ఇందాక నేను చెప్పినట్టుగా కేవలం వ్యాపార దృక్కోణంలో భక్తి మార్గాన్ని అలా చూసి ఇంకా వ్యంగ్యంగా మాట్లాడుతూ 7 కొండలు కాదు 8వ కొండ కూడా ఉంది అని చెప్పి ఆ 8వ కొండని ఒక డంపింగ్ యార్డ్ లాగా తయారు చేశారంట. చెత్త చెదారం ఇదంతా వేసి. వాళ్ళ నాన్నగారు కూడా అంతకుముందు 7 కొండలు కాదు 2 కొండలే అంటూ కామెంట్ చేశారు. సో ఇవన్నీ దరిమిల, అంటే ఆయనకి ఏమాత్రం గౌరవం లేదు. అలాగే ఆయన ఎప్పుడు కూడా డిక్లరేషన్ ఫామ్ మీద సైన్ పెట్టండి కూడా యాక్సెప్ట్ చేయడు. వాళ్ళ మిస్సెస్ కూడా అక్కడికి వెళ్ళదు. కనీసం సెట్టింగ్ వేసుకొని ఆయన ముఖ్యమంత్రి హోదాలో సతీ సమేతంగా అక్కడ అటెండ్ అవ్వాల్సినటువంటి మాజీ ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ అప్పుడు ముఖ్యమంత్రి కానీ అటెండ్ అవ్వలేదు. ఇంట్లో సెట్టింగ్ వేయించుకొని ప్రభుత్వ ఖజానాని వాడాడు. అయితే ఇలాంటి వ్యక్తి ఈ రోజు అంటే తెలంగాణ హైకోర్టులో లడ్డు కల్తీ జరుగుతుంది, లడ్డు క్వాలిటీ లేదు అని చెప్పి ఒక కల్తీ చేసినటువంటి వ్యక్తి, అంటే ఏమాత్రం పాలు గాని పాల సేకరణ గాని నెయ్యి గాని లేకుండా లడ్డులో కల్తీ చేసి ఈ రోజు సుప్రీంకోర్టు సిట్టులో చీవాట్లు పెట్టి హిందువుల మనోభావాలు దెబ్బతీసి హిందువులందరూ అసహించుకున్న దరిమిలా ఈ రోజు దొంగే దొంగ అన్నట్టుగా ఆయన తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించాడు. ఇది ఎంతవరకు కరెక్ట్? అంటే ఏపీ హైకోర్టు అయితే భయమా? లేకపోతే ఒకప్పుడు ముఖ్యమంత్రి చేశావు కదా, అంటే ఏపీ హైకోర్టు మీద ఇతని గౌరవం లేదు, తెలంగాణ హైకోర్టులో అతనికి ఒక మేలు జరిగే అవకాశం ఉందని ఒక ఆశయం ఉండొచ్చు. ఎందుకంటే తన బాబాయిని చంపిన కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి అనుకూలంగా తెలంగాణ హైకోర్టులో అతనికి తీర్పులు వచ్చాయి. కనీసం అరెస్ట్ కూడా అవ్వకుండానే అయినట్టుగా చూపించేసి అతనికి వెంటనే బెయిల్ మంజూరు చేశారు. అంటే మాకు ఏమైనా అనుకూలంగా ఉందేమో అని చెప్పేసి వాళ్ళకి కేసీఆర్ గారు ఉన్నప్పటి నుంచి కూడా అవినాభావ సంబంధం ఉంది తెలంగాణ తోటి. కేసీఆర్ వాళ్ళ గురువు గారు కదా. సో ఆ ఉద్దేశంతో తెలంగాణ హైకోర్టులో అంటే కేసుల్ని నీరు గారుస్తూ అన్నెసెసరీగా ఈ కేసులు వేయడం అనేది దౌర్భాగ్య పరిస్థితి. ఒక దొంగే దొంగ అన్నట్టు, అంటే తిరుమల తిరుపతి పవిత్ర ఆ పేరుని డ్యామేజ్ చేస్తూ భయంకరమైన కళంకం తెచ్చిన వ్యక్తే ఈ రోజు అక్కడికి వెళ్ళాడు, లడ్డు కూడా తినడు. అలాంటి వ్యక్తే పిటిషన్ ఏం చేయాలంటే మనం ఏమని అర్థం చేసుకోవాలి? తర్వాత ఈయన టెంపుల్కే వెళ్ళాడు. అసలు తిరుమల తిరుపతి దేవస్థానానికి డబ్బులు దోచుకున్న వ్యక్తి ఈ రోజు పిటిషన్ వేయడం నిజంగా ఆశ్చర్యకరం. ఇంకోటి ఏంటంటే తిరుమల తిరుపతి దేవస్థానంలోని డబ్బులు లెక్కించేటువంటి పరకామణి ఆ ప్రదేశంలో డబ్బులు దొంగిలిస్తే ఆ దొంగిలించడం తప్పు అని ఖండించకుండా చిన్న చోరీ చేశాడని చెప్పేసి ఆ వ్యక్తిని సమర్థిస్తాడు. అంటే దొంగలకి గజ దొంగ ఇలాంటి సమర్థిస్తారు. ఒక పవిత్ర ప్లేస్ లో అనేక మంది లక్షల మంది భక్తుల మనోభావాలు దెబ్బతినే ఘటన జరిగినప్పుడు ఖచ్చితంగా ఖండించాలి. మైండ్ ఉంటే మనిషి అయితే ఖండించకుండా చిన్న దొంగతనం అని ప్రెస్ మీట్ లో చెప్తాడు ఆయన. దాన్ని ఎవరైతే తప్పుని క్యాప్చర్ చేశాడో, ఎవిడెన్స్ సేకరించాడో ఏవిఎస్ఓ అంటే సిఐ క్యాడర్ ఆయన్ని దారుణంగా చంపేస్తారు ఆయన్ని. అంటే ఎవరు చంపారనేది కోర్టు ఇంకా తేల్చాలి కాబట్టి మన పేర్లు చెప్పలేము. అంటే సాక్షులందరూ చనిపోతా ఉంటారు. అంటే ఎవరైతే ఇలాంటి దుర్మార్గాలని బయటకు తీసుకొస్తారో వాళ్ళు బతకరు. మీరు చూసుకోవచ్చు సిమిలర్ గా వివేకానంద రెడ్డి గారి దారుణ హత్య కేసులో ఆయన్ని ఏ విధంగా ఆయన చనిపోయిన డెడ్ బాడీకి కట్లు కట్టి రక్తం తుడిచి అన్ని చేసిన చేయడం మాత్రమే కాకుండా అందులో ఉన్న సాక్షులు మొత్తం కూడా అనుభవం చనిపోతారు. మరి ఆ చనిపోతున్నందుకు తన కుమార్తె ఆవేదన చెందుద్ది కానీ జగన్మోహన్ రెడ్డి
గారు కానీ ఆయన సతీమణి కానీ వాళ్ళు ఏమాత్రం హ్యాపీగా ఉంటారు వాళ్ళు. మరి అరే మా బాబాయ్ కేసులో కీలకమైన సాక్షులు చనిపోతున్నారని సునీత గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సఫర్ అవ్వాలిగా. ఆ సఫరింగ్ కనపడదు. మరి ఎవరు చేశారు? ఆ దేవుడికి ఎరుక. అయితే ఇప్పుడు ఈ విషయం మనం మాట్లాడితే నంబర్ 1, ఒక ఆధ్యాత్మిక ధోరణితో టీటీడీని చూడడం, వ్యాపార దృక్పథంతో చూసి క్రిస్టియన్లు అయినటువంటి వాళ్ళ బాబాయిల్ని అక్కడ నియమించి అక్కడ ఆర్థిక వనరులు మొత్తం అక్కడ గుడిలో ఉన్నటువంటి పైకప్పు మీద ఉన్న బంగారం కావచ్చు అన్ని దోచుకుంటాడు. దోచుకొని పట్టుబడ్డ తర్వాత కూడా చిన్న దొంగతనం అంటాడు, సెటిల్మెంట్ అయిపోయింది అంటాడు. ఇంత చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పిటిషన్లు వేయిస్తూ, నేను మీకు క్లియర్ కట్ గా చెప్తానండి దాని గురించి. అంటే తన యొక్క దురాతకాలు ఎప్పుడైతే బయటపడతాయో, తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎప్పుడైతే ఈ కల్తీనయ్యి దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మోడీ గారు కూడా సీరియస్ అయినట్టుగా మనకి సమాచారం ఉంది. అంటే ఇంతమంది ఆయన ఒక బీజేపీ పార్టీ హిందువులకు ఎంత ప్రయారిటీ ఇస్తుందో తెలుసు. మరి ఈ దేశాన్ని పరిపాలించుకుంటా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందినటువంటి ఈ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని జగన్మోహన్ రెడ్డి భ్రష్టు పుట్టించాడు అనేటువంటిది ఆ కేంద్రం పెద్దల దగ్గర కూడా ఇతన్ని చీవాట్లు పెట్టినట్టుగా మనకు తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇంత దుర్మార్గం జరుగుతున్నప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చాలా కూల్ గా ఇంకా పిటిషన్లు వేయడం, అసలు కనీసం సిగ్గుందా అని ఈ రోజు ఆంధ్ర ప్రజలు మాత్రమే కాదు దేశంలో ఉన్న హైందవులు అడుగుతా ఉన్నటువంటి పరిస్థితి. అంటే ఆ పార్టీ నేతలు అంబటి రాంబాబు గారు కూడా తిరుపతి వెళ్ళినప్పుడు ఇక్కడ ప్రసాదం చాలా బాగుందని కితాబ్ ఇచ్చారు. సో ఆ వీడియో కూడా మనం అందరం చూసాం, సోషల్ మీడియాలో బాగా వైరల్ కూడా అయింది. అలాగే నిన్న వైకుంఠ ఏకాదశి సందర్భంగా రోజా గారు కూడా వెళ్ళి చాలా బాగుంది, తిరుమల స్వామివారిని బాగా అలంకరించారు, చాలా మంచిగా ఉంది, ప్రశాంతంగా ఉంది అన్న కూడా చెప్పారు. అంటే వాళ్ళ పార్టీ సొంత నేతలు ఇలా చెప్తున్నప్పటికీ కూడా ఇలా ప్రసాదం కల్తీ ఉంది లేదా ప్రసాదం క్వాలిటీ తగ్గింది అంటూ కావాలని చెప్పి ఏదో ఒక పిటిషన్ వేయటాన్ని, అంటే ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నట్టుగానే అర్థం చేసుకోవాలా, లేకపోతే ఇవన్నీ ఎందుకంటారు అసలు? పిటిషన్లు వేయడం అనేది మనం ఇందులోనే కాదు, ఛార్జ్ షీట్లు వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అనేకమైన ఛార్జ్ షీట్లు వేశారు. అంటే కేసు ప్రొలాంగ్ అవడానికి, దాన్ని తేలుస్తాను, నిగ్గుదేలుస్తాను, మా చిన్నాయన చంపిన వాళ్ళని నేను తేల్చేంత వరకు నిద్రపోను అని ఒక పట్టుబట్టినటువంటి వ్యక్తి అనేకమైన పిటిషన్లు వేసి ఆ కేసు నీరుగార్చి చనిపోయిన వ్యక్తి మీద కూడా నిందారోపణలు నేరం మోపి ఆయన క్యారెక్టర్ను భ్రష్టు పట్టించి తర్వాత మీరు 13 ఏళ్లుగా కొనసాగుతున్న ఆయన కేసుల్లో కూడా లెక్కలేని ఛార్జీ పిటిషన్లు వేపిస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకు అనంటే ఆ ఛార్జీ పిటిషన్లు అన్ని కూడా ఆ జడ్జి గారు ఎవరైతే ఉంటారో వాళ్ళు చదవడానికే సమయం చాలా కాలాతీతం అయిపోద్ది. మనం తాజాగా కూడా చూడొచ్చు ఈ కేసును, జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కేసుల్ని పరిశీలించినటువంటి ఒక జడ్జి గారు తాజాగా బదిలీ అయ్యారు. అంటే ఇట్లా మళ్ళా కొత్తగా వచ్చే జడ్జి ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలి. అంటే జగన్మోహన్ రెడ్డి ముదుసలి అంటే ముసలోడు అయిపోయేంత వరకు, ఆయన చచ్చేంత వరకు కూడా ఈ కేసులు తేలకుండానికి అతను డబ్బు ఉంది కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ, వ్యక్తులను మేనేజ్ చేస్తూ, ఎవరినైనా డబ్బుతో కొంటాను అని చెప్పేసి ఆయన చేస్తా ఉంటాడు. డబ్బుతో కొనలేని కొన్ని ఉంటాయి. అవేంటి అంటే ప్రకృతి దేవుని స్క్రిప్ట్ ఉంటుంది అనమాట. దేవుడు ఖచ్చితంగా వాళ్ళ చేసేటువంటి ఆ క్రియలను బట్టి ఒక వ్యక్తి భూమి మీద ఉన్నప్పుడు తన ఎలాంటి యాటిట్యూడ్ కలిగి ఉంటాడో అలాంటి పంటనే కోస్తాడు. అంటే మనిషి ఏ విత్తనం వేస్తే ఆ పంట కోస్తారు. పత్తి గింజ వేసారనుకో పత్తి చెట్టు వస్తుంది, ధాన్యం గింజ వేస్తే ధాన్యం వస్తుంది. ఇట్లా మనిషి ఏ క్యారెక్టర్ని అయితే తన జీవిత లైఫ్ స్టైల్లో బిల్డ్ చేసుకుంటాడో అదే రిజల్ట్ అనేది వస్తుంది. కత్తి పట్టుకున్నాడో కత్తితోనే మరణిస్తాడు. ఇలాంటి దుర్మార్గం చేసేవాడికి చరిత్రలో కొంతకాలం తప్పించుకునే వెసులుబాటు రావచ్చు గాక. హిట్లర్ కూడా కొన్ని సందర్భాల్లో భయంకరంగా దుర్మార్గాలు చేసి యూదుల్ని ఊచుకోత కోసాడు, లక్షల మందిని. బ్రతికున్నప్పుడే చర్మం ఒలిచాడు. అలాంటి వ్యక్తి కూడా ఒక రోజు కుక్క చావు చచ్చాడు. తనను తాను అంటే శత్రు సైన్యానికి దొరికినప్పుడు ఇక తప్పించుకునే ఆప్షన్ లేక సూసైడ్ చేసుకుని చనిపోయాడు. జగన్మోహన్ రెడ్డి అంటే ఏమాత్రం ప్రజల మీద ఒక బాధ్యత అనేది ఉంటే, రెస్పాన్సిబిలిటీ ఉంటే, ప్రజలే ప్రభువులని భావిస్తే ప్రజలకు భయపడతారు. నేను ప్రజలకు లాయల్ గా ఉండాలి కదా, వాళ్ళకి నేను మాదిరిగా ఉండకపోతే రేపు నన్ను చిత్తుగా ఓడిస్తారేమన్న భయం అనేది ఉంటే ఈ రప్ప డైలాగులు కావచ్చు, ఈ జనాలను బెదిరించే ధోరణి కావచ్చు, ఈ రక్త తర్పణాలు కావచ్చు, మేము రక్త పిశాచ రక్త తర్పణం చేయడానికి, లేకపోతే క్షుద్ర మాంత్రిక శక్తి. జగన్మోహన్ రెడ్డి ఒక మామూలు వ్యక్తి, అది కూడా తల్లిని చెల్లిని ఎవరిని కూడా ప్రేమించకుండా క్రూరత్వాన్ని విరజిమ్మే వ్యక్తి. అంటే ఇలాంటి క్రూరత్వాన్ని కోరుకోకపోతే ఇంకేం కోరుకుంటాడు? అందుకే తల్లికి న్యాయం చేయలేదు, చెల్లెలకి న్యాయం చేయలేదు, ఆంధ్ర ప్రజలకి ఏం న్యాయం చేయరు. డబ్బే పరమావధిగా ఈ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న డబ్బును కూడా కాజేయడానికి కోటాను కోట్లు కొల్లగొట్టి ఇంకా దాని మీద ఆయన ఇలాంటి పిటిషన్లు ఎంచి ప్రజల దృష్టిలో నవ్వుల పాలు అబాస్ పాలు అవుతూ ఈ రోజు ఇందాక మీరు అన్నట్టుగా అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డికి ఎంత పాలెగాడుగా ఉంటాడు. నేను ఇంతే అంట. ఎందుకంటే అంత దాసం అయిపోతాడు. రేపటి రోజు నాకు టికెట్ రాదేమని చెప్పేసి అతని షర్టు మీద జగన్ బొమ్మ ఉంటది. అలాగే ఆయన మాటలు కూడా
జగన్ ఉస్కో అంటే డిస్కో అంటూ ఏది కావాలంటే అది, అంటే అఫ్ కోర్స్ ఆయన డిస్కో డాన్స్ కూడా వేసి కళాకారుడిగా కూడా పేరు పొందాడు. అలాంటి వ్యక్తి కూడా ఏమన్నాడు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి, చాలా బాగుంది, భోజనాలు బాగున్నాయి, మెయింటెనెన్స్ బాగుంది, అంత బాగుంది అన్నారు. తర్వాత నాకు తెలిసి అక్కడికి వెళ్ళిన భక్తులు కూడా చెప్పారు ఏమని, అక్కడ అంతకు ముందు చాలా బాగుండేది, భక్తులు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కావాలంటది, అంటే ఆకలి అనేది తెలియకుండా అంత, అంటే ఒక గెస్ట్లు వస్తే ఎలాంటి మర్యాద ఉంటుందో వాళ్ళకి ఏది కావాలంటది, అంటే ఫుడ్ కావచ్చు, లేకపోతే ఫ్రూట్స్ కావచ్చు, వాళ్ళకి మధ్య మధ్యలో ఇస్తూ వాళ్ళకి ఏ ఇబ్బంది లేకుండా చూసుకునేవాళ్ళంట. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చాక కూడా చెప్పారు, జగన్మోహన్ రెడ్డి వచ్చాక కనీసం ఏమి ఇవ్వరంట, ఎంత కమర్షియల్ అంటే జనాలను పట్టించుకోరంట, ఆ ఆధ్యాత్మిక చింత ధోరణి అక్కడ కనిపించదంట. అక్కడ కేవలం కమర్షియలే, టికెట్ల రేట్లు పెంచడం, ఇష్టానుసారంగా వాళ్ళు ఇంటర్నల్ గా మీటింగ్ మాట్లాడుకున్న వీడియోలు కూడా వచ్చాయి. వైవి సుబ్బారెడ్డి ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, పెంచండి ఎంత కావాలంటే అంత పెంచండి, 300 ఉందా 800 పెంచండి. ప్లస్ విఐపి దర్శనాలు కూడా అమ్ముకొని సొమ్ము చేసుకున్నారు అన్నట్టు కూడా కొన్ని వచ్చాయి. ప్లస్ శాలువాలు అన్నట్టు, శాలువాలు కుంభకోణం, కల్తీ లడ్డు కుంభకోణం, అంటే ఈ విధంగా వాళ్ళు జైల్లో ఉన్నారు ఇప్పుడు. ఒక బోలే బాబా అని అడ్రస్ లేని కంపెనీలను పెట్టుకొని కల్తీ మద్యమే కాదు, పవిత్రంగా భావించే భక్తుల మనోభావాలని, కోట్ల మంది మనోభావాలను దెబ్బతీస్తూ ఈ రోజు అంటే దేవుని సన్నిధిలో ఉండే ప్రసాదంలో కూడా కల్తీ చేశారంటే ఆ నేరస్తులు మామూలు క్రిమినల్ సైకాలజీ కాదు వాళ్ళది. అంటే ఒక రకంగా మనం చూస్తా ఉన్నాం సిటీల్లో, హైదరాబాద్ లో కావచ్చు, ముంబైలో కావచ్చు, కల్తీ పాలు అమ్ముతా ఉంటారు, కల్తీ రైస్, కల్తీ ఎగ్స్, అంటే వ్యాపారమే పరమావధిగా మనుషుల ప్రాణాలు పోయినా పర్లేదని చెప్పేసి కమర్షియల్ గా వ్యాపారస్తులు ఉంటా ఉంటారు క్రూయల్ గా. కానీ ఒక ఆధ్యాత్మిక కేంద్రంలో కూడా మాకు పరిపాలన వచ్చింది, నేను ముఖ్యమంత్రి నైనా అని చెప్పి ఇష్టానుసారంగా ప్రజల ఆరోగ్యంతో, అంటే ప్రజలు చనిపోతే కారణం ఏంటి, ఇప్పుడు కల్తీ మద్యంతో చనిపోయారు చాలా మంది, సిట్ కూడా తాజాగా తేల్చింది. ఇలాంటి దౌర్భాగ్యకరమైనటువంటి ఒక డెవిల్ సాటన్ మైండ్ సెట్ కలిగినటువంటి వ్యక్తులు, వాళ్ళని నటోరియస్ క్రిమినల్స్ అంటారు. ఇలాంటి కరుడుగట్టినటువంటి నేరస్తుల్ని ప్రజలు బాగానే బుద్ధి చెప్పారు, ఇక ముందు కూడా చెప్తారు. జగన్మోహన్ రెడ్డి రాజకీయ సమాధి సిద్ధం అనేది ఆంధ్ర ప్రజలు ఎప్పుడో డిసైడ్ చేశారు. ఇప్పుడు ఇంకా ఆ మతి భ్రమించే రప్ప రప్ప అంటూ ఏదో వాగుతున్నాడు, దొంగే దొంగ అన్నట్టుగా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదో లడ్డు క్వాలిటీ బాగాలేదని పిటిషన్ వేయించడం, అది తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేయించడం చాలా హాస్యాస్పదం. దొంగతనం చేసిన వ్యక్తులు, కల్తీ చేసిన వ్యక్తులు ఇలా వేయడం నిజంగా చాలా హాస్యాస్పదం. థ్యాంక్ యూ మాణిక్ గారు. థ్యాంక్ యూ.